అమరావతిలో దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. మంగళగిరి బస్టాండ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. నిర్మల్ జిల్లా బాసరాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారింది. శ్రీ సరస్వతి ఫిల్లింగ్ స్టేషన్ సహా పలు బంకులలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇంధనం లభించక ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై కోర్టు ప్రారంభం పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డి అరెస్ట్. చంద్రగిరి మండలం పానపాకం టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ దగ్ధం కేసులో నిందితులుగా ఉన్న ముని తుకారం, మాధవరెడ్డి. తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి నిరసనగా హాజరయ్యారు. గన్ పార్క్ నుండి మొక్కజొన్నతో చేరిన వారు మద్దతు ధర చెల్లించాలని నినాదాలు చేశారు. ఇరాన్ కు మెడిసిన్ పంపించిన భారత్. తొలి షిప్మెంట్ ఇరాన్ రెడ్ సీక్రెట్ సొసైటీకి చేరిందని తెలుస్తుంది. భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఇరాన్ దౌత్య కార్యాలయం. పార్లమెంట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడానికి వచ్చిన రోజా ఈ సందర్భంగా ఇద్దరు మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని యోగక్షేమములు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో భారత్ గ్యాస్ గోదాం ముందు పెద్ద ఎత్తున బారులు తీసిన వినియోగదారులు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత కూడా తమ స్లాట్ ను క్యాన్సిల్ చేస్తున్నారని కస్టమర్ల ఆగ్రహం. హైదరాబాద్ మెహదీపట్నంలోని స్కైవాక్ తరచూ ప్రమాదాలకు గురవుతుంది. ఇటీవల రాత్రి సమయానికి ఒక భారీగా కంటైనర్ బ్రిడ్జిని బలంగా ఢీకొనింది. ప్రాణ నష్టం లేకపోయినా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.